ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. జిల్లా క్షయ నివారణ అధికారి శ్రీవాణి మాట్లాడుతూ జిల్లాలో 96 మైక్రోస్కోపిక్ సెంటర్లు, 33 ఆర్టీపీసీఆర్ సెంటర్లు, 2 సిబిఎన్ ఏఐటి సెంటర్లు ఉన్నట్లు తెలిపారు. వీటి ద్వారా క్షయ కేసులను వెంటనే గుర్తించి నివారణ మందులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిసి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము, అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేయటము సొసైటీలో ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. ఆ బాణీలోనే మనము జిల్లా వ్యాప్తంగా ప్రకాశం భవనం నుండి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకి టీబీ లక్షణాలు ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజల్లో ఉన్నారో వారందరికీ కూడా సిబినాట్, ట్రూనాట్ అనే టెస్టుల ద్వారా వారిని డయాగ్నోసిస్ చేసి మనకున్నటువంటి జిల్లాలో ప్రతి సెంటర్లోనూ ప్రతి కేంద్రంలోనూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని అనువైన సాధనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు వారికి ఉచితమైన మందులన్నీ కూడా సరఫరా చేయటం, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వారికి అందజేయటం, అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించి వారికి తగిన కిట్లన్నీ కూడా వారికి ఉచితంగా అందజేసి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యేంత వరకు చూసి అదేవిధంగా తదుపరి కాలంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం తరఫు నుండి ట్యూబర్కులోసిస్ కంట్రోల్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది.